హైదరాబాద్ నుంచి విచ్చేసిన డిస్ట్రిక్ట్ గవర్నర్ రొటేరియన్ కాట్రగడ్డ శరత్ చౌదరి గారికి స్వాగతం సుస్వాగతం. సత్కరించాలని కోరుతున్నాము. పుష్పమాలను సత్కరించాల్సిందిగా కోరుతున్నాము. మరి ఒక్కసారి మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న రోటరీకి నిజంగా ఒక కవిత రూపంలో కాదు, ఇది మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా మనమందరం కూడా వందనం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం. మా డైరెక్టర్ ప్రెజెంటేషన్ ఉంటుంది ఇందులో. క్లబ్ అడ్మినిస్ట్రేషన్గా అధ్యక్షులు కాలర్ ప్రెజెంటేషన్ చేయాలి. మీరందరూ నాతో పాటు 4-way test అనాలని కోరుకుంటున్నాను. The 4-way test of the things we think, say and do. Number 1, is it the truth? Number 2, is it fair to all concerned? Number 3, will it build goodwill and better friendship? Number 4, will it be beneficial to all concerned? జై రోటరీ నేటి గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ సమావేశానికి ఈనాటి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా యొక్క గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి గారికి మరియు ఈనాడు మా క్లబ్కు ఇచ్చేసినటువంటి డిప్యూటీ గవర్నర్ గారు అప్పుడు అశోక్ గారికి మరియు అసిస్టెంట్ గవర్నర్ గట్టి జ్ఞానప్రకాష్ గారికి మరియు ఈనాటి మా యొక్క సమావేశానికి ఏదైతే క్లబ్ అసెంబ్లీ మీటింగ్ ఇచ్చేసినటువంటి మా గౌరవ సభ్యులు మరియు ప్రెస్ మీడియా మిత్రులు అందరికీ స్వాగతం సుస్వాగతం. సార్ మా యొక్క క్లబ్ ఈరోజు స్టార్ట్ 8th year రన్నింగ్ సార్. నేను 8th ప్రజెంట్. నేను గతంలో కూడా మీ సమక్షంలో వెబ్సైట్ సెట్స్కు రావడం జరిగింది. ఆ రోజు నేను ఏదైతే వార్షిక ప్రణాళిక రూపొందించుకొని ఆ యొక్క ప్రణాళికను కూడా మీ సమక్షంలో వినర్గా చేయడం జరిగింది సార్. ఇదే కాకుండా ఈసారి మా క్లబ్ నుంచి ప్రప్రథమంగా PHF 4 ఇవ్వడం జరిగింది సార్. అదే కాకుండా ఎవ్రీ ఇయర్ ఇస్తున్నటువంటి రద్దుగా PHF ఇవ్వడం జరిగింది సార్. ఇవి కాకుండా మేము మీరు ఇచ్చినటువంటి వెబ్సైట్ సెట్స్లో ప్రప్రథమంగా ఇలాంటి మెటీరియల్తో మాకు మంచిగా అర్థమయ్యే రీతిలో తెలుగులో మాకు ఏదైతే మెటీరియల్ ఇచ్చి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఉపయోగపడుతున్నాం సార్. ఆ విషయంలో మేము కృతజ్ఞత అవుతున్నాం. ఎందుకంటే ఎప్పుడు ఇంగ్లీష్లో అందులో దాంట్లో వస్తుండే కొద్దిగా మాకు కొద్దిగా అవగాహన ప్రాబ్లం వస్తుండే. ఈరోజు తెలుగులో చాలా మంచిగా మెటీరియల్ ఇచ్చారు, చాలా ఎక్స్ప్లెయినింగ్ చేశారు, చాలా బాగుంది సార్. ఇది కాకుండా మా యొక్క క్లబ్లో లాస్ట్ ఇయర్ 46 మెంబర్స్ ఉన్నాయి సార్. ఆ 46 మెంబర్స్ 99% మా దాంట్లో నేను నిలబెట్టుకున్నాను సార్. ఒక క్యాండిడేట్ అటు ఇటు అతను వెళ్ళిపోయాడు. ఆయన ప్లేస్లో ఇంకో 4 వచ్చారు. ఇంకొక 5 రావడానికి కూడా ముందుకున్నారు సార్. ఈ ఇయర్ మేము ఆల్రెడీ సెకండ్ యూస్లో 50 మెంబర్స్ని చేస్తున్నాం సార్. ఇదే కాకుండా పోలియో నిర్మూలనకు సంబంధించింది కూడా 50 మెంబర్స్ కడుతున్నాం సార్ ఈ ఇయర్. ఇది కాకుండా మా యొక్క క్లబ్ సభ్యులు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో మెంబర్స్ ప్రతి ఒక్కరి సహకారం 100%గా పాజిటివ్గా ఉంది సార్. ఎవరు కూడా వ్యతిరేకం లేదు. అందరూ పాజిటివ్గా ఇది చేయండి అది చేయండి దానికి మేము ఇది ఉన్నాము అది ఉన్నాము అని చెప్పేసి సపోర్టివ్గా ప్రతి ఒక్క దానికి సహకరిస్తున్నారు సార్. సభ్యుల సహకారం చాలా ఆనందంగా ఉంది సార్. దాంట్లో ఎటువంటి మాకు ప్రాబ్లమ్స్ లేవు సార్. ముందుగా ఈరోజు మీ అందరి సమక్షంలో మా క్లబ్ తరఫున గవర్నర్ గారి అధికారిక పర్యటనను స్వాగతించడం చాలా గర్వకారంగా భావిస్తున్నాం సార్.
రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ నిజామాబాద్ అధ్యక్షుడిగా నేను మా క్లబ్ సభ్యులందరికీ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. గవర్నర్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ గారు మరియు ప్రత్యేక సందర్భంలో ఈ యొక్క మా కార్యక్రమాలను సమీక్షించడానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మన రోటరీ క్లబ్ సేవ మరియు సామాజిక అభివృద్ధికి అంకితమై అనేక విభాగాల్లో కృషి చేస్తుంది సార్. ఈ క్రమంలో మేము అనేక అవగాహన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు మరియు ఆరోగ్య పరీక్ష శిబిరాలు నిర్వహించి సమాజానికి మద్దతుగా నిలిచాం సార్. విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు యువత అభివృద్ధితో పాటు వంటి రంగాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం సార్. ఈ కార్యక్రమాల్లో మీ మార్గదర్శకత మరియు మీ ప్రోత్సాహం మరింత ప్రేరణ చేస్తుంది సార్. గవర్నర్ గారు మీ సమర్థత మరియు మీ విలువైన సూచనలు మా క్లబ్కు అభివృద్ధికి రాబోయే సేవా కార్యక్రమాలకు ముఖ్య భూమిక వహించబోతున్నాయి సార్. మీ సందర్శన ద్వారా మేము మరిన్ని సృజనాత్మక ఆలోచనలు మరియు ప్రణాళికలు రూపొందించడానికి కొత్త ఆలోచనలు పొందగలుగుతున్నాం సార్. మా క్లబ్ సభ్యులందరూ రాబోయే రోజుల్లో మరింత శక్తివంతంగా సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు సార్. మీ యొక్క ఆదేశాల ప్రకారం ఈ ప్రయాణంలో మరింత ముందుకు సాగేందుకు సన్నద్ధంగా ఉన్నాం సార్. ఇది చివరిగా మీ సమావేశాన్ని కేటాయించి మా క్లబ్కు ఇచ్చేసి గవర్నర్ గారు మరియు అసిస్టెంట్ గవర్నర్ గారు, డిప్యూటీ గవర్నర్ గారు మరియు వారి యొక్క సలహాలు, సూచనలు మేము పాటిస్తున్నాం సార్. మీ యొక్క సూచనల మేరకు మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఎటువంటి ఇది లేదు సార్. మీతోని మేము మద్దతుగా ఉండి సమాజ సేవలో ముందుకు సాగుతాం సార్. థ్యాంక్ యూ సార్. రాబోయే 28, 29 శనివారం, ఆదివారం రోజున హైదరాబాద్లో మీటింగ్ జరుగుతుంది. కావున కొందరు సభ్యులం మేము దాదాపుగా 7 మెంబర్షిప్ కోసం అప్లై చేసుకున్నాము. 7 వెళ్తాము. డైరెక్టర్స్ ప్రెజెంటేషన్గా క్లబ్ అడ్మినిస్ట్రేషన్గా రొటేరియన్ ఎన్ గిరీష్ కుమార్ గారు మరి వారి యొక్క విలువైన సమాచారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. Good afternoon all. Respected dignitaries on the dais and off the dais. Myself, Rotarian N. Girish Kumar, the Director for Club Administration. Herewith I present my report, sir. Sir, we have conducted 10 regular weekly meetings. So far, with more than 50% attendance at here only, that is Hotel Vamshi International. Apart from this, we conducted 3 Board of Director meetings, also with good attendance. And on 6th and 7th April, our President and Secretary both attended spell at Highland Mangalagiri. On 30th June, club installation was organized in very successful manner. Chief guest and induction officer was Rotarian Akula Ashok. Deputy Governor and special invitee for this event was Rotarian R. Haris Madan Reddy. About 40 members along with families and 15 guest Rotarians from other clubs attended. All enjoyed friendship, fellowship. The entire program was covered in both electronic and print media. Sir, we have collected annual subscription from 46 members out of 50 members. Before 30th June, sir. Sir, we have conducted club assembly also on 24 July at Hotel Vamshi International. Our Assistant Governor Rotarian Gattu Gnana Prakash and Deputy Governor Rotarian Akula Ashok sir attended. About 40 Rotarians attended this program. And on 18th August, 4 members from our club, Rotarian Brahman Srinivas, Rotarian Ranjit Singh, Rotarian Ranji Ramesh and Rotarian Narasimha Rao sir, attended Rotary District 3150 Vibrant Club Seminar at Kriya Hotel, Somajiguna, Hyderabad. We have, apart from this sir, we have given representation in the year 2019 to the then public representatives, District Collector Nizamabad and the urban MLA, that is now he is the ex-Bigala Ganesh Gupta, and rural MLA Sri Baji Reddy Govardhan sir, and the minister Sri Vemula Prashant Reddy to allot around about 2,000 square yards for our club of government land for construction of Rotary gyms
vocational training center. We got positive response and we hopefully we will try to get it done this year, sir. And we will plan to conduct 36 more regular weekly meetings and 9 bureau days and club assembly in the month of January 2025. We are also planning to conduct 2 family get-together in this year, sir. And we will be paying all the RI and district dues in time, sir. So this completes my presentation, sir. We started our journey in the Rotary year 2017-18 with 15 members. Now our membership gone up to 55 members. Due to some personal reasons, few members are left. As on 1st July 2024, we have 46 members on board. We will adding another 10 members by end of this December 2024. As on today, we added 4 new members, total 50. We will be completing the remaining 6 members as early. We will attend the district membership seminar with new members. We will try to induct female Rotarians also and young members also for further days. Thank you. Thank you all. We did our first service project by felicitating 10 doctors, Dr. Anand Kulkarni, Dr. Padmanja Kulkarni, Rotarian CA Rachit Kumar and CA Uppala Namdev, who are our members. This project is widely covered in major newspapers. On the 6th July 2024, organized motivational class to SSC students of Government Girls High School, Kotagalli by our own club member, Rotarian Chandrasekhar. On the 7th July, organized dental camp at Sri Sri Hospital, Dubba by our member Rotarian Dr. Vinod Pawar. Around 40 patients were checked and dental hygiene awareness information was given to all. Project chairman for this project was Rotarian Ellanki Rajshekhar. The project was extensively covered in both print and electronic media. On 12th July, planted trees at Vinayak Nagar, Nizamabad. 15 Rotarians participated in this project. Project chairman for this event was Rotarian Sujan Reddy. Event was covered in print media. On 21st July, organized executive cardiac checkup camp in association with Tirumala Nursing Home. Leading Tirumala under supervision of our new GEM Rotarian O. Sandeep Rao, leading cardiologist. Around 40 patients were examined and various investigations were done. Project chairman for this event was Rotarian Dr. Anand Kulkarni and Rotarian Ranjit Singh Thakur. The project was extensively covered in both electronic and print media. On 3rd August, organized organ awareness program at Giriraj College, Dubba by Dr. Kartakata Bharati, State Organ Donation Association President. Project chairman for this event was Kotagiri Chandrasekhar. The program was covered in both electronic and print media. On 7th August, conducted dental checkup and awareness camp in association with Seena Nayak Dental Hospital at Government High School, Borgam. Around 400 students were examined and necessary treatment and oral hygiene was advised to the students. Project chairman for this event was Rotarian Ranjit Singh. The event was exclusively covered in both electronic and print media. On 15th August, hosted national flag on the occasion of Independence Day. On 30th August, we organized adolescent health education seminar at SRIT Engineering College, Munpalli, Nizamabad. Chief guest was our Rotarian Dr. Aruna Vanam, gynecologist. Program project chairman for this event was Rotarian Dr. Vinod Pawar. On the 30th August, we organized a blood donation campaign which
which 15 Rotarians and 7 non-Rotarians. Total 22 units of blood donated to Government Hospital at Nizamabad. Project chairman for this event was Rotarian Heart Founder Ram Prasad and Vijay Satyanarayana. On the 5th September, on the occasion of Teachers' Day, felicitated 50 teachers, Sri Kasala Naresh Rao, Sri C.H. Srinivas, Sri D. Vasudha Rao, Sri Gajendranath, Srimati K. Jyoti. On 15th September, on the occasion of Engineers' Day, felicitated 4 engineers, Rotarian Alladi Nagaraju, Rotarian P. Ram Prasad, Rotarian J. Satyanarayana and Gajawada Ganesh. Today, along with our governor, we distributed about 200 school shoes and socks to the pupils of JPHS Mallaram. The shoes were sponsored by our club members. We will be doing polio awareness program, participated in polio pulse, and also we will organize polio awareness walk. We will do every month one blood donation camp. We already planned our total year plan for this year. We will ensure you that apart from our planned service project, we will implement whatever AG and DG want to us to do in coming months. Thank you. Operated by Rotary Club of Vajra Degree College Nizamabad, and we have one Interact Club, that is Interact Club of JPHS Borgam Nizamabad, and we also have the Rotary Community Corps, that is RCC Mallaram with 20 members, and we are hardly trying to establish one more Rotary Club and 2 Interact Club, and hopefully we will establish by this end of the year, and we are hoping to get it. Thank you so much. Prem Kumar is the foundation director for our club. ఆయన ఈరోజు హైదరాబాద్ వెళ్ళడం మూలన I take this opportunity to present his report. Presently we will be having around 6 PHL. This year we added 4, including that 6 PHL and 1 PHS myself. The 4 PHF contributors are President Padma Srinivas, Secretary Gauri Shankar, and our President-elect Narasimha and one more Raman Reddy. He has contributed $350 on his birthday. Generally, birthday roju society PHS, that is $1,000 myself. Our target is $5,000 USD. As of now, we have contributed 2,400, and in the month of February 25, we will be contributing around $500 to polio. So we complete $5,000. Thank you, sir. We will update our programs and events regularly and timely. All our service projects get covered widely in print and as well as electrically. Thank you. ఎన్నో ప్రాజెక్టులు మీ అందరి ఆశీర్వాదాలతో మేము చేస్తామని చెప్పుకుంటూ మరి ఈ సమావేశానికి విచ్చేసిన అసిస్టెంట్ గవర్నర్ గారైన గట్టు జ్ఞానప్రకాష్ గారిని ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Respected District Governor, Deputy Governor of West Bengal, President Good afternoon. It's a great honor to be here today as the Lieutenant Governor addressing this wonderful Lions Club. You have shown a good commitment to the Rotary values, and I am proud of your positive work that we just now you have briefed. First, warmly welcome our District Governor, Sharat Chaudhary Garu. Your visit has inspired, and we are grateful for your leadership and guidance in making our districts stronger. With your visit, I am confident of GEMS Club will take more positive steps moving forward. Some of the important few things that I would like to highlight today is one, foundation giving. This, what is being observed is you must consider giving more to the Rotary Foundation. This club is contributing only 15% of the members are contributing. This year onwards I am seeing a slight change
but I request every Rotarian to contribute to the Rotary Foundation, at least EREY, to the extent of ERE. Another observation I would like to make is, I want every Rotarian to get registered for My Rotary account, which is which connects to the Rotary Global Network, and you get a lot of information what Rotary is doing in the world. And apart from that, I suggest that impactful project, you look for an impactful project in the long term, in a permanent project, wherein our district governor has already in many occasions has extended his support in providing the grant, getting the international matching grants. So, I believe this gentleman is ready to embrace these new challenges and make an even bigger impact in our lives. I look forward to hearing our district governor's insight and work closely with all of you in the coming years. Thank you for your dedication. Our beloved and dynamic and charming leader, child leader, and Assistant Governor Dr. Ganapathy James President అయిన పద్మా శ్రీనివాస్ గారు, అలాగే సెక్రటరీ రాచకొండ గౌరీ శంకర్ గారు, అండ్ మై డియర్ ఫెలో Rotarian and James Rotary press and media. Good afternoon to all of you. Just now I participated in the President Secretary and President Secretary-elect meeting with the Governor. I am into Rotary almost 30 years, more than 30 years, around 30 years approximately. But I have seen the man with practical things. ఈ రోజుల్లో మీకు ఆర్సీ జెమ్స్కి గవర్నర్ గారు విజిట్ చేశారు, but he has pointed out some things which you may not be knowing. He suggested the President and Secretary also, so they will explain you later. ఆయన విజన్ ఎంత ప్రాక్టికల్గా ఉంటుందంటే, ఇన్నాళ్ళ నుంచి మనం చూస్తున్నాం కానీ అది మన దృష్టిలోనే లేదు. బట్ ఈ బ్రాట్ ఇన్ టు ద ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ నోటీస్ అండ్ వీ టు హ్యావ్ లర్న్. 2013-14లో నేను ఏజీగా చేశాను. బట్ ఈరోజు అటెండ్ చేసిన మీటింగ్లో ఈ ఇయర్ మొత్తంలో వాట్ ఐ లర్న్ ఈజ్ మెమరబుల్ వన్ అండ్ రియల్లీ ప్రాక్టికల్లీ యూస్ఫుల్ టు a club and daily and about the club, this is about such visit and we may address you a lot more things. We will share you about Rotary knowledge call and we can learn from you. It will be all practical things and చెప్పేటప్పుడు కూడా you will be always smiling and మనకు ఏదో పాయింట్ అవుట్ చేసినట్టుగా కూడా ఉండదు, but it gives lot of knowledge to us. మనం ఎంత టైం తనతో స్పెండ్ చేస్తే we learn that much about the Rotary and the systems and the mannerisms. That's about as of now what I observed with the TVC. And coming to the club things, I'll tell about the impactful things. Always Vijay and Rotary is insisting to do impactful projects. 2009 we started the Limb Center. I was the president. Work started a year before. Market leader Rajiv Puri garu president, Secretary Srinivas and PDG Gautam garu. They all worked together with Dr. Sanjeev Singh Yadav. Government hospital place తీసుకొని ఆ టైంలో చాలా అవసరం ఉండేది. ఆర్టిఫిషియల్ లిమ్స్ గురించి చాలామంది జైపూర్ వెళ్ళేది, హైదరాబాద్ వెళ్ళేది, కంప్లీట్ మన తెలంగాణ ఈ జోన్లో ఉండేది కాదు. అప్పుడు దే సిట్ టుగెదర్ అండ్ విత్ మెంబర్స్, యాక్టివ్ మెంబర్స్ అండ్ ఆల్ దే ప్లాన్ లిమ్స్ అండ్ కానీ గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి ల్యాండ్ కూడా ఇచ్చారు. దెన్ slowly the fund mobilization, missionary and training, everything has been taken up. Complete year ending lo a project వచ్చింది. So when I was president,
in 2009 it was inaugurated. Then the Health Minister Sudarshan Reddy garu, and అది అయ్యాక ఫస్ట్ డే when the జిమ్ సెంటర్ was started, almost 150-200 people ఎలా వచ్చారంటే ఎంతో బాధతోటి కాలేదు అనే రకంగా వచ్చారు. వన్స్ ద లెగ్ మెజర్మెంట్ పెట్టాక బయటకు వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందము, ఒక వాయిస్ తీసుకుంటే వాళ్ళు చెప్పే విధానం చూస్తే రోడ్డులో ఉన్నందుకు ఆ జన్మ తరించింది అనిపించింది. ఆ రోజు వాళ్ళు ఫీల్ కావాలి, దాన్ని ఇంపాక్ట్ ప్రాజెక్ట్ అంటారు. ఆల్వేస్ ఇంపాక్ట్ అసలు ఇలాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయండి, నీడ్ అసెస్మెంట్ చేయండి. మన చుట్టుపక్కల మన సరౌండింగ్ అట్లీస్ట్ బయట ఏమి కావాలో తెలియదు, ఎట్లా నిజామాబాద్ సరౌండింగ్స్లో ఏం నీడ్ ఉంది నీడ్ అసెస్మెంట్ చేస్తూ ఓవర్ ఇంపాక్ట్ఫుల్ అండ్ పర్మనెంట్ ప్రాజెక్ట్. సో దానికి ఫండ్స్ ఎక్కడ ప్రాబ్లం లేదు, somehow we'll get the funds to prepare a good project. ఇన్కమింగ్ ప్రెసిడెంట్ గారు కూడా చెప్తున్నాను, స్టార్ట్ థింకింగ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్ సో దట్ యూ విల్ బి గెటింగ్ సమ్ ఐడియాస్. ఈ టర్మ్ వచ్చే వరకు యూ కెన్ ఇంప్లిమెంట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మన శరత్ చౌదరి గారు మనకు ఈ సంవత్సరం, ఎందుకంటే సార్ యొక్క ఆశయాలు ఎలా ఉన్నాయంటే మీరు ప్రాజెక్టులు చేయండి, నేను ఇస్తాను, ఎవరి కాళ్ళ వేళ్ళ పడే అవసరం లేదు అని మాకు చెప్పాడు. మీరు ప్రాజెక్ట్స్ తీసుకురండి, నేను ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటూ మీ ప్రాజెక్ట్ కోసం మీరు 8 లక్షలు పెట్టండి, మిగతా 16 లక్షలు నేను చూసుకుంటానన్నాడు. మీరు నాకు మీ విలువైన సమయం కూడా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు 8 లక్షలు తీసుకురండి, నేను 16 లక్షలు 16 నిమిషాల్లో ఇచ్చేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఇంత మంచి డిస్ట్రిక్ట్ గవర్నర్ మనకి రావడం చాలా అదృష్టం. మరి శరత్ చౌదరి గారు మీరు మీ వాల్యుబుల్ మెసేజ్ని మాకు అందజేయాలని కోరుతున్నాం. శ్రీనివాస్, డిప్యూటీ గవర్నర్ అశోక్, అసిస్టెంట్ గవర్నర్ జ్ఞాన్ ప్రకాష్, Rotarians of GEMS Nizamabad, Sitting Rotarians, Rebel University. My favorite game is cricket. Cricket coach can not you will not be happy with anybody scoring 80. ఎందుకంటే ప్రతి క్రికెట్ కోచ్ 80 స్కోర్ చేయగలిగితే ఎవరన్నా యూ షుడ్ మేక్ హిమ్ స్కోర్ 100, అప్పుడే కోచ్ విలువ. సో ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ యువర్ క్లబ్ మెంబర్ హూస్ మై డిస్ట్రిక్ట్ యాన్యువల్ గివింగ్ చైర్. ప్రతి క్లబ్బు ఏదో ఒకటి రోటరీ ఫౌండేషన్కి కాంట్రిబ్యూట్ చేయాలని ప్రతి గవర్నర్ కళ. కానీ ఆ కళని సాకారించింది మీ రంజిత్ సింగ్, పాస్ట్ ప్రెసిడెంట్ రంజిత్ సింగ్. 80కి వచ్చేసినాక చాలు సార్ ఇంకా మనం బాగా ఆడాము అని అంటే అప్పుడు ఐ హ్యాడ్ టు బి ఎ క్రికెట్ కోచ్. ఐ టోల్డ్ హిమ్ 80 ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్. యువర్ నైట్ 108 runs to win, 108 is the target, ఇంక ఓన్లీ 2 overs left అని చెప్పి ప్రతి బాల్తో ఆయన్ని స్కోర్ చేయాలని చేస్తే ఫైనలీ మీ డెలివరీ. అలాగే ఇవాళ మీ క్లబ్కి వచ్చారు, మీరు కూడా 85% క్లబ్. అదే మీరు 40% క్లబ్ అయితే వదిలేసేవాడు, మీరు చేసుకోలేదు. మీరు 85% క్లబ్ అనుకునే మిమ్మల్ని నేను సెంచురీ, ఐ హ్యావ్ టు మేక్ యూ స్కోర్ అ సెంచురీ, దట్ ఇస్ మై జాబ్. ఆట రాని వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళు 40 నుంచి 45కి వెళ్తారు, కానీ 85 స్కోర్ చేసుకోవద్దు, డెఫినెట్గా 100 స్కోర్ చేస్తారు. అందుకనే నీకు పాయింట్ వైజ్గా స్కోర్ చేస్తారు.
నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఏ క్లబ్ అయినా వైబ్రెంట్ క్లబ్ నిర్మాణించాలంటే దానికి ఒక ప్లాను, ఒక పునాది ఉండాలి, 4 స్తంభాలు ఉండాలి. ఆ 4 స్తంభాలు గట్టి స్తంభాలు ఉండాలి. అప్పుడే ఒక వైబ్రెంట్ క్లబ్ నిర్మాణం అవుతుంది. సో ఫస్ట్ మెంబర్షిప్. మీ మెంబర్షిప్ స్తంభం ఇది గుడ్ వైబ్రెంట్. 46 పీపుల్. మీ ప్లాను 56 జాగ్రత్తగా తీసుకుంటున్నారు, ఎడాపడగా తీసుకోవట్లేదు. మెంబర్స్ జాగ్రత్తగా ఆలోచించి పరిశీలించి మెంబర్స్ తీసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. కానీ ఎంత స్తంభం కట్టిన మెంబర్ని లూజ్ ఇటికల్లాగా పెడితే కొంచెం హైట్ వెళ్ళాక పడతామవుతుంది. అందుకునే ఆ ఇటికల్ని మన బిల్డింగ్లోకి పర్మనెంట్ చేయాలంటే సిమెంట్ వాడాలి. ఆ సిమెంట్ ఈజ్ పర్సనల్ మెంటర్షిప్ అండ్ ఎడ్యుకేషన్. దానికోసం జస్ట్ 1 అని మీకు వైబ్రెంట్ సెమినార్లో ఎందుకు అన్నారు? మీరు 4 అన్నారు. మీ 4 మెంబర్స్తో చేయించండి. అలాగే ఇంకొక 5 ఉంది. మీరు వాళ్ళు మెంబర్ జాయిన్ అవ్వగానే మీకు వచ్చేస్తుంది ఆ మనీ. మనీ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద మెంబర్ ఈజ్ విత్ యూ. నేను నేర్పియాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలో తెలియదు మనం. నన్ ఆఫ్ us want to neglect a member. కానీ ఈ నెల ఏం చెప్పాలి, వచ్చే నెల ఏం చెప్పాలి అనేది అవన్నీ దాంట్లో స్పష్టంగా రాసుకుంటాయి. సో యువర్ మెంబర్షిప్ ఇవ్వండి. కెన్ ఐ గివ్ యువర్ న్యూ మెంబర్స్ దిస్? Can I request? Come. So ఇదేంటంటే you follow this. I am requesting everybody you follow this. మీరు ఆల్రెడీ 4 people హ్యారీ రెబల్ సొసైటీ అని అన్నారు. ఇంకోటి ఏంటంటే మీకు దాంట్లో 4 మెంబర్స్ ఏం చెప్పారు, ఒక ప్రతిజ్ఞ తీసుకున్నారు. నాకు ఇవాళ కాగితాలు ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఒక మెంబర్ని తీసుకొస్తాం. ఒక మెంబర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా 3 ఏళ్ళు ఉంచుకుంటాం. అంటే మీ మెంబర్షిప్ స్తంభం స్ట్రాంగ్. రెండోది ఫౌండేషన్. మీరు మామూలుగా ఒక $500-1000 ఇస్తారు, అప్పుడప్పుడు ఇవ్వరు. కానీ ఈ సంవత్సరం యూ హ్యావ్ గాట్ గుడ్ కమిట్మెంట్ టు రోటరీ ఫౌండేషన్. ఆల్రెడీ 2400 ఇచ్చారు. 4 పిహెచ్ఎఫ్ కొత్త పిహెచ్ఎఫ్ మెంబర్స్ అయ్యారు. పిహెచ్ఎస్ మెంబర్ ఫుల్ఫిల్మెంట్ చేస్తున్నారు. మీ $800 అంటే $10 పర్ పర్సన్ ఫర్ పోలియో. అంటే ప్రతి మెంబరు మీ అసిస్టెంట్ గవర్నర్ కోరినట్టు ఆల్రెడీ హ్యాస్ గివెన్ మనీ ఫర్ అది పోలియోకి వెళ్తారు, పోలియో ఫండ్కి. సో మీ ఫౌండేషన్ స్తంభం కూడా గట్టిపడతారు. ఇంకొక 2-3 ఏళ్ళలో మీరు ఏ క్లబ్తో అన్నా పోటీ పడవచ్చు. ఏంటి, మా ఫౌండేషన్ మీకన్నా ఏం తప్పు కాదంటే రూరల్ ఏరియా అవన్నీ అడ్జస్ట్ చేస్తుంది. మూడోది లీడర్షిప్. సో ఐ ఇంటరాక్టెడ్ విత్ యువర్ ఇన్కమింగ్ లీడర్స్. మీ లిస్ట్ చూశారు. లీడర్షిప్ ఒక క్రమ. ఇవాళ రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఎవరో కొత్త వాళ్ళు వచ్చి లీడర్షిప్ తీసుకుంటే కొత్త ఐడియాస్ వస్తాయి. పాత వాళ్ళ ఎక్స్పీరియన్స్, కొత్త వాళ్ళ ఇన్నోవేషన్ కలిపి క్లబ్ అభివృద్ధి చెందుతుంది. అందుకనే మీ లీడర్షిప్ పైప్ లైన్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. ఇప్పుడు 4వది స్తంభం ఏంటది? సర్వీస్. సర్వీస్లో 2 టైప్స్ సర్వీస్ ఉంటాయి. ఒక సర్వీస్ ఏంటి, మన మెంబర్స్ని ఎంగేజ్ చేసే సర్వీస్. దాంట్లో మీరు బ్రహ్మాండంగా ఉన్నారు. మీ సర్వీస్ డైరెక్టర్ గారు బయటికి వెళ్ళారు. ఆయన చెప్పారు ప్రతి ప్రాజెక్ట్కి ఒక సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉన్నారు. అంటే అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది మంచి ప్రాక్టీస్, బ్రహ్మాండమైన ప్రాక్టీస్. సో నేను చెప్పినట్టు సర్వీస్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి మెంబర్స్ని ఎంగేజ్ చేసి, ఇంకొకటి ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్. అంటే నేను ఇవాళ చేసిన ప్రాజెక్టు రేపటి కూడా దాని బెనిఫిట్స్ ఉండాలి, ఇల్లుండి కూడా దాని బెనిఫిట్స్ ఉండాలి, అవతల ఇల్లుండి కూడా దాని బెనిఫిట్స్ ఉండాలి. దాన్ని ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ ఉండాలి.
అది కొలవగలగాలి. నేను ఎంతమందికి నేను హెల్ప్ చేశాను, అది వాళ్ళకి ఏం హెల్ప్ చేసింది, అది మనం కురిస్తే కానీ మనకి చెప్పగలిగే కథ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్ అంటే మనకి ఒక సాటిస్ఫాక్షన్ రావాలి, మనం చేసే బెనిఫిట్ కొలవగలగాలి, మనం అది చెప్పగలగాలి. ఇప్పుడు చాలా ఉన్నాయి, ఒక చెప్పారు లిప్ సెంటర్ గురించి. అలాగే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, స్పర్శన్ ఒక హాస్పిస్, అక్కడ ఏంటి టర్మినల్లీ ఇల్ పీపుల్ని చూసుకుంటారు. అంటే క్యాన్సర్ బాధితులు ఏంటి, మిగతా వాళ్ళు కూడా ఇంకా వీళ్ళకి లాభం లేదు అని డాక్టర్ చెప్పినాక ఫ్యామిలీ ఇంకా నీరసపడిపోతుంది. క్యాన్సర్ పేషెంట్స్ ఒంటి మీద పుళ్ళు ఉంటాయి, వాళ్ళు చూసుకోలేరు, వాళ్ళ దగ్గర డబ్బు లేదు. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే ఉన్నోళ్ళ డబ్బులే పడతాయి, ఇంకా మళ్ళీ మిడిల్ క్లాస్ మధ్యస్థాయి వాళ్ళకే ఎంత కష్టం అవుతుంది. సో వీళ్ళు వాళ్ళని లాస్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ వీక్స్ చూసుకుని వాళ్ళకి ఉచితంగా భోజనం పెట్టి ఉచితంగా వాళ్ళకి సేవ చేసి వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళేదాకా వాళ్ళు జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటారు. ఎంతమందిని చూసుకున్నారు తెలుసా వాళ్ళు ఇప్పుడు దాకా? 10,500 మందిని. ఇది ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్. ఇది ఎవరికైనా చెప్పామనుకోండి, అమ్మో మీరు రొటేరియన్స్ అంటున్నారు, మీరు నిజంగా దేవుళ్ళే అంటారు, అంటారా కదా. అలాగే ఒక క్లబ్ డయాలసిస్ సెంటర్ పెట్టి, డయాలసిస్ సెంటర్లో వాళ్ళు 300 రూపాయలకి, మామూలుగా మనం బయటికి వెళ్తే 1800 నుంచి 2000 రూపాయలు డయాలసిస్ చేయించుకుంటాం. వీళ్ళు ఉచితంగా చేయించుతారు, లేకపోతే 300 రూపాయలైనా చేయించుతారు. ఇప్పటిదాకా ఆ ఒక్క క్లబ్ ఒక డయాలసిస్ సెంటర్ నుంచి 90,000 డయాలసిస్ చేసింది. అంటే పేషెంట్ డబ్బులు 14 కోట్లు సేవ్ చేసింది. ఇది ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్. ఇవాళ ఆ ప్రాజెక్ట్ని చూసి మన రొటేరియన్స్ అందరూ కలిపి 5 ప్రాజెక్టులు పెట్టారు. 5 ప్రాజెక్ట్స్. ఈ 5 ప్రాజెక్ట్స్ కలిపితే మనకి నెలకి ఫుల్ కెపాసిటీకి రన్ ఇప్పుడే మొదలైనవి. ఫుల్ కెపాసిటీ వాళ్ళు వచ్చినప్పుడు నెలకి మన జిల్లాలో 300 రూపాయలు లేకపోతే ఉచితం డయాలసిస్ 4,500 పర్ మంత్ అవుతాయి. అంటే చూడండి ఎంతమందికి మనము వీఆర్ డూయింగ్ హెల్ప్. అలాగే ఒక క్లబ్బు నిమ్స్లో ఒక పేడియాట్రిక్ హార్ట్ ఐసీయూ నిర్మాణించి 3.5 కోట్లకి. అలాగే ఇంకొక క్లబ్బు మీ సిద్దిపేటలో సత్యసాయి సంజీవని హాస్పిటల్ ఒకటి ఇనాగ్రేట్ మొన్నే చేశారు. ఇంకా ఫుల్ ఆపరేషన్స్ ఇంకొక 2 నెలల్లో వస్తుంది. అక్కడ ఆపరేషన్ థియేటర్స్ మన రోటరీ ఇచ్చారు ఒక 2 కోట్లు పెట్టి. ఈ 2 హాస్పిటల్స్ కలిపి, ఈ 2 హాస్పిటల్స్ మన జిల్లాలో మన క్లబ్బులు చేసిన 2 హాస్పిటల్స్ కలిపి వాళ్ళు సంవత్సరానికి 1,800 చిల్డ్రన్ హోల్ ఇన్ ద హార్ట్, కంజనిటల్ హార్ట్ డిసీజ్గా ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్స్ చేయగలరు. 1,800 చిల్డ్రన్స్ లైఫ్స్ విల్ బి సేవ్డ్ ఎవ్రీ ఇయర్. ఇది ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్. అలాగే అవి కొంచెం పెద్ద స్థాయిలో, దాని చిన్న స్థాయిలో కూడా తప్పకుండా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ ప్రతి ఊళ్ళో అట్లీస్ట్ 5, 6, 7, 10 ఉంటాయి అవసరాలు. ఆ ఊరి అవసరాలు. మొన్న రోడ్కి నిజామాబాద్ వాళ్ళు ఒక అవసరం కనుక్కున్నారు. ఏంటది? డిజిటల్ ఎక్స్రే, హై ప్రిసిషన్ డిజిటల్ ఎక్స్రే వాళ్ళు కనుక్కున్నారు. వాళ్ళు కనుక్కుని వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు ఫుల్ఫిల్ దట్. అట్లా సో ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్, మీ సర్వీస్ ప్రాజెక్ట్స్ స్తంభం స్ట్రాంగ్ అవ్వాలంటే ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్. ఇది ఒక వే ఆఫ్ ఎవాల్యుయేషన్. మీరు చేయాల్సింది, కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్. అందరూ అదే చెప్పారు. రెండోది, మీరు రోటరీ యాక్షన్ ప్లాన్ చూడండి. రోటరీ యాక్షన్ ప్లాన్లో ఏమంటారు? మీ ఇంపాక్ట్ ఎలా ఉంది, మీ రీచ్ ఎలా ఉంది, మీ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది, మీ అడాప్టబిలిటీ ఎలా ఉంది. సో మీకు మీ రీచ్ వండర్ఫుల్. నేను ప్రతి వీళ్ళందరూ చూసా.
ఏంటి మన ప్రెస్ కవరేజ్ అవన్నీ చూసా. మీ యూత్తో మీరు ఒక ఇంటరాక్ట్ క్లబ్ ఉంది, ఒక రోటరాక్ట్ క్లబ్ ఉంది, ఒక పెట్టబోతున్నారు, ఇవన్నీ చూసా. సో యూ గాట్ గుడ్ రీచ్. అలాగే మీ పక్క ఊళ్ళల్లో ఏదైనా శాటిలైట్ క్లబ్ పెట్టగలిగితే యూ విల్ ఇంప్రూవ్ యువర్ రీచ్ ఈవెన్ మోర్. ఎంగేజ్మెంట్ మీది చాలా బాగుంది, ఎందుకంటే మీరు వీక్లీ కలుస్తున్నారు, మంత్లీ మీ బోర్డ్ మీటింగ్ ఉంది, ప్లస్ ప్రతి ప్రాజెక్ట్కి ఎవరో కొత్త ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉంటే మా ఆయన కూడా నేను కూడా పనిచేస్తున్నాను కదా అనే ఒక స్ఫూర్తి కలుగుతుంది, ఒక ఎంగేజ్మెంట్ దొరుకుతుంది. సార్ ఎంగేజ్మెంట్ ఈజ్ వెరీ హై. ఇంపాక్ట్ ఆల్రెడీ మాట్లాడారు, అది కొంచెం మీరు స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఇంపాక్ట్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఇంకొకటి అడాప్టబిలిటీ. ఇప్పుడు ఇక్కడ అంతా చూస్తున్నాను మీరు దాంట్లో ఐ సీ ఫ్యూ యంగ్ పీపుల్. యంగ్ పీపుల్ అంటే డెఫినేషన్ బిలో 40. నేను కూడా యంగే, 60 years యంగ్, కానీ వీఆర్ టాకింగ్ అబౌట్ బిలో 40. సో బిలో 40 people I can see 1 or 2. ఓకే, సిమిలర్లీ I see old ladies. కానీ 50% of the population is women. 75% of the population is below 40. So, which market are we operating in? So please look at that. దీనికి అడాప్టబిలిటీ అంటే మనం ఈ రోటరీ మీటింగు పొద్దున్న 8 గంటలకే మనం చేయాలి అంటే లేడీస్ పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున వంటలు చేయాలి, ఇల్లు సర్దుకోవాలి, వాటి మీటింగు వెడ్నెస్డే 8:30 to 10:30 అనుకుంటుంది మీటింగ్. ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ లేడీస్. సో యూ షుడ్ బి ఇంక్లూజివ్ క్లబ్ కల్చర్. ఎలా కలుస్తాం? ఇప్పుడు మాకు అదే కన్వీనియంట్, వాళ్ళకి అది కన్వీనియంట్ కాదంటే వాళ్ళకి ఒక శాటిలైట్ క్లబ్ ఫామ్ చేసి వాళ్ళు వేరేగా కలుసుకునేలాగా, ప్రాజెక్ట్స్ కామన్గా చేసేలాగా, ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్ ఉండాలి. అడాప్టబిలిటీ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మైండ్. వాళ్ళకి కూడా వాళ్ళకి కలిసే అవసరం ఉండాలి, మీ క్లబ్లో కూడా కలిసి పనిచేయాలి. సో ప్లీజ్ లుక్ అట్ ఇన్నోవేటివ్. రోటరీ చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది, చాలా రకాలుగా ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ఫ్లెక్సిబుల్ సిస్టంలో మీరు కొంచెం ఈ యాక్షన్ ప్లాన్లో ఇది ఒకటి ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ఐటమ్స్ నేను చాలా చెప్పాను, అవన్నీ ఏంటంటే మీరు చేయలేక కాదు, ధ్యాస దాని మీద పడకుండా ఉండటం వల్ల కొన్ని ఇంప్రూవ్మెంట్స్ మీరు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చెప్పే కదా, 85 వాళ్ళని 100కి తీసుకురావాలంటే కోచ్కి కూడా పని వస్తుంది. అసలు ఆట నేర్పియాలంటే కోచ్ కష్టపడాలి, తప్పదు, కానీ హీ విల్ నాట్ ఎంజాయ్ హిమ్సెల్ఫ్. సో విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు మంచి ప్రాజెక్ట్స్ చేశారు, వాళ్ళ చేసిన ప్రాజెక్ట్స్ కూడా అసలు చాలా మంచి ప్రాజెక్ట్. అంటే మీరు మీరు అక్కడ నీడ్ స్పందించారు, అది ఇంపార్టెంట్. మీ కనెక్షన్ ఉంది, స్పందించారు. ఆ ప్రిన్సిపల్తో మీకు ఒక రిలేషన్షిప్ ఉంది. చాలా క్లబ్స్కి వాళ్ళ కమ్యూనిటీతో వాళ్ళ రిలేషన్షిప్ ఉండదు, ఎవరో ఏదో చెప్తారు, వాళ్ళు ఎవరో చేస్తారు. సో విత్ దిస్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. And I'm sure that Rotary Club of Gems Nizamabad will be a very good club. మీరు ఆ పాయింట్ సిస్టమ్ ఫాలో చేస్తే బ్రాంజ్ ఎవరైనా తెచ్చుకోగలరు, మీకు అసలు డౌటే లేదు. మీకు బ్రాంజ్ వస్తుందని నాకు డౌటే లేదు. సిల్వరు ఒక 60% క్లబ్స్ తెచ్చుకుంటారు, కానీ 60 కాదండి, 80% క్లబ్స్ కష్టపడితే తెచ్చుకోగలరు, 60% అనుకో. కానీ మీకు గోల్డ్ కావాలంటే అది ఓన్లీ ఐ థింక్ నా లెక్క ప్రకారంగా 5 clubs 6 clubs రీచ్ అవ్వగలరు. కానీ మీకు మంచి పాసిబిలిటీ ఉంది, అనుకునే కొంచెం కష్టపడండి. ఎందుకంటే అది ఈజీగా వచ్చేది. నేను ఎవరో చెప్పారు, మీరు చేయగలిగింది చేస్తే గొప్పతనం ఏం లేదు, చేయలేనిది చేస్తే అదే గొప్పతనం. సో కొంచెం మీరు చేయలేనిది అని పక్కన పెట్టేసి మైండ్లో పెట్టేసి 85 నుంచి 100 చాలా కష్టం అంటారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఇఫ్ యూ ఫోకస్. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఫోకస్ అండ్ 1 run at a time. ఫోకస్ అండ్ 1 run at a time. సో మీరు ఐఎమ్ షూర్ మీరు కనుక మీ బుక్స్ మనీ ఓపెన్ చేసి సైటేషన్ సిస్టమ్ ఓపెన్ చేస్తే యూఆర్
యువర్ ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ ఆల్సో అన్నీ మీకు కావాల్సినవన్నీ ఈజీగా చేసి మీరు ఒక చక్కటి రూరల్ క్లబ్, సెమీ రూరల్ క్లబ్లో ఉదాహరణ ఎట్లా ఉండాలి, ఎగ్జాంపులరీ క్లబ్ అవ్వగలరని నా ఫీలింగు. అండ్ ఐఎమ్ షూర్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ టువర్డ్స్ మేకింగ్ యువర్ ఓన్ క్లబ్ వన్ మోడల్ క్లబ్ ఫర్ అదర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. వీక్లీ మీటింగ్ అనగానే మేము వచ్చేస్తాం అంటూ, ఎందుకంటే గ్యాదర్ అవుదాము అనే ఉద్దేశంతోనే మేము వీక్లీ మీటింగ్ను కూడా నిర్వహిస్తుంటాము. మరి దాంతో పాటుగా ప్రాజెక్టులు కూడా చేస్తాం. మరి నేటి కార్యక్రమానికి చేసిన అసిస్టెంట్ గవర్నర్ గారికి శాలువాతో సత్కరించారు. వింధ్యహిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా శిశమాగే గాయే తవ జయ గా